నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా డివైడర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్లేస్లోనే ఢీకొట్టిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా దాదాపు 100 మీటర్ల మేర బస్సు ఊడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆపోజిట్ దిశలో వస్తున్న కంటైనర్ ఏదైతే ఉందో కంటైనర్ను ఢీకొట్టి అక్కడే ఆగిన పరిస్థితి. అయితే బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ ముగ్గురు కూడా అక్కడే సజీవ దహనమైన పరిస్థితి. బస్సులో దాదాపుగా నెల్లూరు నుండి హైదరాబాద్కు వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మార్గం గుండానే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా డివైడర్ మధ్య భాగంలో ఉన్న చెట్లన్నీ కూడా కంప్లీట్గా బస్సు వెళ్ళే స్పీడ్ దాటికి కొన్ని తొలగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుండి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే సిరివెల్లమెట్ట గ్రామం ఏదైతే ఉందో ఇక్కడే గ్రామ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా డివైడర్ను ఢీకొట్టిన తర్వాత భారీ శబ్దాలు రావడం, అంతా కూడా అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. కళ్ళు మూసుకొని తెరిచేలోపే ఈ ఘటన చోటు చేసుకుంది. అందరూ కూడా షాక్కు గురయ్యారు. మనం చూసే ఈ ప్లేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా బస్సు అక్కడ ఏదైతే ఈ బస్సు ప్రమాద ఘటనలో ప్రమాదానికి 2 కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఒకటి, బస్సు టైరు పేలిన తర్వాత డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి ఈ విధంగా ఆపోజిట్ దిశలో ఈ విధంగా వచ్చిందంటూ కూడా పోలీసు ప్రాథమికంగా తమ విచారణలో చెప్పే పరిస్థితి. స్పీడు అధిక వేగంతో రావడం వల్లే ఇలా జరిగిందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మనం స్టార్టింగ్ పాయింట్ నుండి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎదురుగా వచ్చే కంటైనర్ లారీని ఢీకొట్టిన తర్వాత 2 కూడా బలంగా ఢీకొని అందులో ఉండే లారీలో ఉండే డ్రైవర్, క్లీనర్ కూడా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సిరివెల్లమెట్ట గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత కొంతమంది ప్రత్యేక సాక్షులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ బస్సు లారీ ఎలా ఢీకొన్నాయి, అసలు మీకు ఈ విషయం ఎలా తెలిసింది, ఎలా చూశారు? నేను నంద్యాల నుంచి వస్తుండే సార్. నంద్యాల నుంచి వస్తుంటే ఆడ నిలిపోయినా ఆటో కోసము. అంతలోపే ఆలగడ్డ సైడ్ నుంచి బస్సు వస్తుండే. ఇది నంద్యాల నుంచి లారీ వస్తుండే. లారీ వచ్చి బస్సు వచ్చి లారీని కొట్టింది. కొడితేనే 2 ఫైర్ అయిపోయినాయి. నేను ఆ నుంచి వచ్చేటాలకే 100కు ఫోన్ చేసిన, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను వచ్చి చూసేటాలకు పిల్లలు, ఆడలు మొత్తం ఏడుస్తున్నారు. నేను దగ్గరకు వచ్చేటాలకు, అంత దూరం నుంచి దగ్గర వచ్చేటాలకే కొంతమంది ముందు నుంచి దిగినారు. మిగతా వాళ్ళకు సూట్కే తీసి కొడదామని చూసినాను, పగలడం లేదు. లోపల నుంచి వాళ్ళు కొడుతున్నారు, పగలడం లేదు. బస్సు రాడ్డు ఉంటే రాడ్డు పీకి 2 రాడ్డు పీకి పిల్లోడు ఒకటి నేను ఒకటి తీసుకొని 2 సైడ్లు ముందు పగలగొట్టేసినాము. తర్వాత మొత్తం భుజాల మీద దింపినాం మొత్తం మందిని, ఒక్కరిని కూడా మిస్ కాలేదు. ఇంకా డ్రైవర్ అయితే నేను చూడలేదు. డ్రైవర్ని చూసింటే ఆయన కూడా కాపాడుతుంది. నాకు వీలంత వరకు ప్రయత్నించినాను. తర్వాత రన్నింగ్లోనే అఖని అన్నకు ఫోన్ చేసినాను. అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో క్లియర్గా మీరు పక్కనుండే అబ్బాయి ఉన్నాడు. అసలు ఏంటి పోలీసులు ఏం మాట్లాడారు మీతో ఈ టైంలో? అంటే ప్రత్యేకంగా మీరే వీళ్ళని సేవ్ చేశారు అందరినీ. ఏం మాట్లాడారు పోలీసు వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉన్నారు? ఎట్లా జరిగింది భాష అని అడిగినారు. నేను చెప్పినాను. ఇంకా మీడియా వాళ్ళు వచ్చింటే నేను భయపడి వెళ్ళిపోయినాను. ఏమైనా ప్రాబ్లం వస్తాయేమో. నేను నా లూడే ఎవ్వరు లేరు ఇక్కడ. ఇంకో 2 నిమిషాలు అంటే వెళ్ళిపోదు మేము. మా అదృష్టమో వాళ్ళ అదృష్టమో మేము నిలబడిపోయినాము. ఇంతలోపే జరిగిపోయింది. నేను కూడా అగ్గికి భయపడినాను, మాకేమైనా అవుతుందేమో అని. మళ్ళీ పిల్లలకు ఆడలకు చూసి ముందుకు పోయినాను. అంటే ఎట్లా అనిపించింది నిజంగా ఈరోజు 36 మంది బాగా అంతా కూడా 30 మంది దాకా కూడా కాపాడినాం మేము. 30 మంది దాకా కాపాడినాం. భుజాల మీద దింపినాం అందరినీ. ఇద్దరంలో ఒకరు తక్కువైనా కానీ కొంతమంది కాలిపోదురు. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఆ సైడు ఈ సైడు మొత్తం చూసుకున్నాం. తర్వాత అక్కడ చూసి ఆయన ఫోన్ చేసింటే ఆయన వచ్చి కవర్ చేసిన. అంటే మీరు స్టార్టింగ్ వచ్చే మూమెంట్లోనే మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లాస్ట్ ఉన్నా సార్, నేను మెట్టకాడ ఉండా. నేను సౌండ్ వస్తానే నేను పరుగుతా వచ్చి 100కు కాల్ చేసినాను. నాకు అర్థం కాలే. 100కు కాల్ చేసి కాల్ చేసినాను. ఇంకా వాళ్ళు వచ్చినారు. మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇది చేసినారు సార్. ఆ సమయంలో అందరికీ చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఎట్లా అనిపించింది మీ మామయ్యతో ఇట్లా దాదాపు 30 మెంబర్స్ని సేవ్ చేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది?
అంటే నేను సార్ ఆడని నిలబడి చూస్తుంది సార్, నాకు భయం అయింది దగ్గర కొని భయం అంటే మా మామ రాడ్ తీసింటే నాకు ధైర్యం వచ్చింది. నేను తీసి అవతల సైడ్ మా మామ పలుకొట్టినాడు, నేను ఇవతల సైడ్ పలుకొట్టి నేను చిన్నపిల్లలను దింపినా, మా మామ పెద్దలను దింపినాడు. గ్లాస్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళే దిగారా మీరు? మేము అందుకున్నాం సార్ చేతో. మేము పిల్లలను దింపినాం, మా మామ వాళ్ళని పెద్దోళ్ళని దింపినాం సార్. పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చారా ఇక్కడికి ఇన్ టైంలో? అంటే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశామంటున్నారు. అంటే మీ ఫ్రెండ్స్ ముందు వచ్చారా లేకుంటే డిపార్ట్మెంట్? అంటే అంత ఐడియా లేదు సార్. వచ్చిన ఇద్దరికైతే చేసినాను నేను. ఈయన మా ఊరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినాడంట. నేను నాకు అర్థం కాక కర్నూలు జిల్లా అని చెప్పినాను. వాళ్ళు అక్కడ ట్రై చేసినారు. తర్వాత వాళ్ళు వచ్చినారు, మా పోలీసు వాళ్ళు వచ్చినారు. ముందు వాళ్ళు వచ్చినారు, మొత్తం వచ్చినారు, వీళ్ళు వచ్చినారు. మేము మొత్తం కలిసి ట్రై చేసినాం సార్. అంటే మీరు వాళ్ళని ఏదైతే బస్సుల నుండి కిందికి లాగే సమయంలో ఏమన్నా తీవ్ర గాయాలు కావడం కానీ అలా ఏదన్నా జరిగిందా? అంటే మీరు చూసే సమయంలో వాళ్ళు ముందు భాగం నుండి ఏదన్నా దిగడానికి ప్రయత్నించే సమయంలో మంటలు వ్యాపించేలా ఏమన్నా డ్యామేజ్ కావడం లేదు? మొత్తం బస్సు మొత్తం మంటలు వచ్చేసినా సార్. ముగ్గురు ఏమో దిగినారు ముందు నుంచి, ఒక 5 మంది ఏమో దిగినారు. ఇంకా మిగతా వాళ్ళేమో మేము దింపుకున్నాము. ఇంకా డ్యామేజ్ అయితే మేమేం చూడలేదు సార్. ఇది ఎటా తిరిగినకే మేము సరిపోయినాం, వాళ్ళు చూసుకొనికే. బస్సు ఎక్కి ఇంకా ఎవరైనా లోపల ఉన్నారేమో అని చూసినాం సార్. డ్యామేజ్ అయితే ఇది ఒకరికి కాలు ఇరిగింది, ఒకరికి తలకాయ దెబ్బ తగిలింది. ఇద్దరికే చూసి బస్సుల్లోకి అయితే డ్రైవర్కు కండక్టర్కు వాటి చూడలేము మేము. చూసింటే అది కూడా ప్రయత్నించాము. అంటే ఆల్మోస్ట్ 2 వెహికల్స్ ఢీకొన్న తర్వాత కంప్లీట్గా నుజ్జు అయిపోయాయి. వాళ్ళని నిజంగా అంటే బయటికి తీయలేని సిచ్యువేషన్లోనే అలా జరిగింది. అంటే మీరు రాకముందే బర్న్ అయిందా బస్సు? అంటే స్టార్టింగ్ పాయింట్లో బర్న్ అయిందా లేకుంటే ఏం జరిగింది అసలు? మీరు మొదట సౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యారు, అప్పటికే మంటలు అంటుకొని ఉన్నాయి? మేము వచ్చేటాలకు మంటలు అందుకున్నాయి సార్. ఈ డివైడర్కు బస్సు ఎక్కితానే టైర్ పగిలిందంట సార్. అది డివైడర్ ఎక్కుతూనే నాకు సౌండ్ వచ్చింది. నేను ఆ నుంచి వచ్చేటాలకే 2 కాలిపోతున్నాయి తగిలి. 2 కాలిపోతూ ఉన్నాయి. అంటే బస్సు సంబంధిత గ్లాసెస్ కానీ ఎమర్జెన్సీ డోర్ కానీ ఏది కూడా రాలేదు, ఓపెన్ కాలేదు. ముందర అద్దం అయితే పగిలింది. ముందు నుంచి దిగినారు సార్ కొంతమంది, మంటల్లోనే దిగినారు సార్ కొంతమంది. ఇంకా మిగతా వాళ్ళని మేము అద్దాలు పగలగొట్టి కాపాడినాం సార్. అంటే మీ బ్రదర్ మీకు కాల్ చేసిన తర్వాత మీరు వచ్చే సమయానికి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ? మా బ్రదర్ కాల్ చేస్తే సిరివెల్ల కానిస్టేబుల్స్ సార్ మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేశాం. తర్వాత మీడియా వాళ్ళకి, విలేకరులకి ఫోన్ చేశాం. ప్రత్యేకంగా మెట్ట మీద మా ఫ్రెండ్ ఉన్నారు, వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు దాదాపు 5-6 మంది వచ్చి వీళ్ళు కూడా పాల్గొన్నారు. అప్పటి వరకు మా బ్రదర్ అందరికీ సేవ్ చేసినాడు. వీళ్ళ సొంతం భుజాల మీద పెట్టుకొని అందరిని దింపడం జరిగింది. ప్రతి ఊళ్ళని కర్నూలు ఎట్ట కాలిపోయినా అట్లా అయిపోతుందేమో అనేసి భయంగా ముందరే జాగ్రత్త పడి చాలా ముందుకు పోయి సూట్ కేసు పగలవడం చూడారు, పగలలేదు. లోపల నుంచి పిల్లలు ఏడుస్తూ కొట్టడం గమనించిన తర్వాత అది బస్సుకు 2 ఆంగ్లెట్స్ ఉన్నాయి. ఆంగ్లెట్స్ గుద్దుకోవడంలో లారీతో కింద పడి ఉన్నాయి. అవి తీసుకొని తన ఒకటి తీసుకొని 2 సైడ్ పగలగొట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే అందలేదు, వీళ్ళ చైతన్య కాడికి అందరినీ కాపాడారు. ఇంకా లారీ డ్రైవర్ వాళ్ళైతే ముందే ఏమి జరిగిందో మనకు కూడా సరిగ్గా తెలియదు. వీళ్ళైతే నిందల నుంచి వస్తున్నారు. ఆ శబ్దంకి ఇంకా అలర్ట్ అయ్యి తొందరగా ఇంకా చేయాల్సినవి చేశాము. మనకి అంటే మీతో పాటు ఆ సమయంలో ఏదో కంటైనర్ డ్రైవరు మిగతా వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారని చెప్పారు. అంటే మీకంటే ముందు ఇంకా ఎవరన్నా? ఎవ్వరు లేరు సార్. మేము ఇద్దరం ఉండేది, ఎవ్వరు లేరు. లారీ వాళ్ళు మొత్తం ఆడ బ్యాక్ సైడ్ ఉన్నారు, ఎవరు రాలేదు ముందుకి. బస్సు వాళ్ళు ఈ సైడ్ ఉన్నారు, ఎవ్వరు రాలేదు. మేమిద్దరమే ముందుకు పోయింది. ఇంకా మా ఎంబడి ఎవరు చేసినారో నాకైతే తెలియదు. యాక్సిడెంట్ అయిన సమయంలో అద్దాలు పగలగొట్టేటప్పుడు అయితే మేమే ఉండేది, ఎవరు లేరు. దింపేటప్పుడు కూడా మేమే ఉండాలి. అప్పటికే అందరినీ దింపేశారు. అవును సార్. పోలీసులు తర్వాత ఏం మాట్లాడారు వాళ్ళు? ఎలా అంటే ఏమి చేశారు సార్? ఆయనకు నేను చూసింది చెప్పినాను సార్. చెప్పి ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు భయం వేసి వెళ్ళిపోయినాను సార్. నేను వద్దు సార్ అని వెళ్ళిపోయినాను నైట్. ఇంకా ఆ నుంచి పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు సార్. నాకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా. ఇంటికాడ వచ్చినా సార్ నేను, నాకు భయం వేసింది వచ్చేసిన. అంటే ఎందుకు మేము ఉన్నాం కదా అది ఇది అని వాళ్ళు ధైర్యం ఇచ్చినారు. అయినా కానీ నేను భయపడినాను. మన సమాజంలో ఇటువంటి యువత చాలా అవసరం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము, మానవ సేవే మాధవ సేవ
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అదే దృక్పథంతో ఇతను అదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒక మానవత్వంతో ఇతను వాళ్ళని రక్షించినాడు. ఎవరికి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుంది, ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొంటారనేది తెలియదు. అట్ దెన్ వి ఆల్ ఆర్ ఇండియన్స్, మనమందరం భారతీయులము, మనమందరం కలిసికట్టుగా ఉండాలా. మనకు ఒకరికి ఆపద వస్తే ఒకరినొకరు మనము కలిసిమెలిసి ఉండాలా, ఒకరినొకరు తోడుగా ఉండాలా, తోడు ఇవ్వాలా అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని భావిస్తున్నాను. అండ్ ఐ సెల్యూట్ హిమ్ అండ్ we all should encourage such kind of youngsters so that our society grow in very positive way. Thank you. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడమని చెప్పండి. ఈరోజు మీ బ్రదరు చాలా సాహసం చేసి మరి గ్లాసెస్ బ్రేక్ చేసి ఈరోజు ఇటీవల మనం చూసాం రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనమైన పరిస్థితి. కానీ ఇక్కడ బస్సు అలాగే నిల్చుండడంతో అలాంటి ప్రమాదం జరగలేదు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? ఇక నాకు చాలా ఆనందంగా ఉన్నాను. మా అన్న ఈ ఇంతమంది దాదాపు 36 మందిని కాపాడినందుకు స్పాట్లో నాకు కూడా కాల్ వచ్చింది. మా ఇల్లు పక్కనే కాబట్టి సౌండ్ వచ్చింది ఆల్రెడీ. నేను బయటికి వస్తున్నాను, బయటికి వచ్చేటప్పుడు నాకు కాల్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ అవుతుంది అని. నేను కూడా ఉరుకుతో వచ్చేసినాను కాపాడదామనే భావనతో. ఎందుకంటే రీసెంట్గా హైదరాబాద్లో ఒక టిప్పర్ లారీ గుద్ది ఒక బస్సు మీద పడిపోయిన ఇష్యూ అందరు చూసినారు. అందులో స్వయం మా అక్క ఉన్నది, మా అక్క మా బావ వాళ్ళతో అందరు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. అవన్నీ చూసి నేను కూడా కాపాడదాం, ఎట్టి పరిస్థితిలో కాపాడాలనే ఒక భావంతో తొందరగా వచ్చేసాను ఇంట్లో నుంచి. నేను వచ్చినప్పటి నుంచి మా అన్న ఈ పిల్లోడు ఇద్దరు కలిసి గ్లాసెస్ బ్రేక్ చేయడం జరిగింది, వాళ్ళందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఒక అతను లారీ డ్రైవరు, లారీ క్లీనర్ తెలియదు, అతను బయట చనిపోయి ఉన్నాడు, సైడ్ రోడ్లో పడుకొని ఉన్నాడు. అతను పల్స్ ఏమో లేదని చెప్పినారు, అంబులెన్స్ వాళ్ళు వచ్చినారు. ఇంకా పోలీసు వాళ్ళు ఒక నంద్యాల నుంచి ఆలగడ్డ నుంచి అంబులెన్స్ వచ్చేసినాయి. తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా రావడం జరిగింది. మొత్తానికి ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ప్రతి ఒక్కరూ కాపాడాలి, హెల్ప్ చేయాలనే దీంతో పనిచేయాలని ఇది మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ వీడియోలో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము, ఈ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈరోజు నిజంగా 36 మంది బస్సులో ప్రయాణించే సమయంలో గ్లాసెస్ అంతా బ్రేక్ చేసి అక్కడ బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా సేఫ్గా ఈరోజు కాపాడినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనే అంశాలు కూడా వారితో విచారించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉండే విలేజ్ దగ్గరలో ఉండడంతో మిగతా యువత అంతా కూడా ఇక్కడికి చేరిన ఘటన ఏదైతే ఉందో ఇందులో ఎక్కువ కూడా ఎవరికి ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా ఎప్పటికప్పుడు ఇటు గ్రామస్తులు కావచ్చు లేదా యువత అందరూ కూడా అలర్ట్ కావడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడే ఈ స్పాట్లోనే ఇక్కడే ఎదురుగా వస్తున్నటువంటి లారీని బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. ఇక్కడే 2 బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో 2 కూడా ఇరుక్కొని నుజ్జునైనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే డివైడర్ ఢీకొట్టిన తర్వాత బలమైనటువంటి సౌండ్ రావడంతో స్థానిక గ్రామస్తులు అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని బస్సులో ఉన్న వారంతా కూడా ముందు భాగంలో మంటలు వ్యాపించడంతో ముందు భాగం నుండి ఎవరు కూడా ప్రయాణికులు దిగడానికి సాహసం చేయలేనటువంటి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీటన్నింటినీ కూడా యూటీస్లో కావచ్చు లేదా ఈశాన్య రాష్ట్రాల్లో బస్సులను కొనుగోలు చేయడం, అక్కడ తక్కువ ట్యాక్సెస్ ద్వారా అక్కడ కొనుగోలు చేయడం, సిట్టింగ్ కెపాసిటీగా ఉన్నటువంటి బస్సులను స్లీపర్లుగా మార్చుకొని వాటికి ఉండే ఏవైతే రోడ్డు సంబంధిత ట్యాక్స్ కావచ్చు మిగతా వాటన్నింటి లేకపోయినప్పటికీ రోడ్డు మీద యథేచ్ఛగా తిరగడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా విమర్శలు వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు పోలీసు కావచ్చు లేదా రవాణా సంబంధిత అధికారులు కొంత వీటి మీద దృష్టి పెట్టాలి. రానున్న రోజుల్లో ఏదైతే ఇప్పటికే ఈ బస్సు సంబంధించినటువంటి ఓనర్స్ కావచ్చు బస్సుల విషయంలో కూడా సిట్టింగ్గా ఉన్నటువంటి వాటిని స్లీపర్గా మార్చకుండా
ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకెళ్తే ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో అక్కడికక్కడే 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన మరొక ముందుకే మరోసారి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో పబ్లిక్ అంతా కూడా బస్సు ఎక్కాలంటే కూడా రోడ్డు ఏ నేషనల్ హైవే చూసినా కూడా రోడ్డు టెర్రర్గా మారేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా సంబంధిత అధికారులు వీటన్నింటిపై ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ముందుకెళ్తే వాటన్నింటినీ అరికట్టొచ్చు అంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఈరోజు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో ఈ స్థానిక గ్రామ యువతను బిగ్ టీవీ తరఫున కూడా మనం అప్రిషియేట్ చేసేటటువంటి పరిస్థితి. అయితే ఆ ఘటన ఎలా జరిగిందో మన బిగ్ టీవీ రిపోర్టర్ కూడా ఇదే గ్రామమే, అసలు ఏం జరిగిందో అతనితో మాట్లాడదాం. ధీరాజ్ చెప్పండి, అంటే ఎన్ని గంటలకి మీకు ఫోన్ వచ్చింది, ఏం జరిగింది అసలు ఇక్కడ? ఘటన అనేది 1:05 గంటలకు జరిగింది సార్. 1:05 జరిగింది కరెక్ట్గా. నాకు 1:17కు కాల్ వచ్చింది. నేను తక్షణమే బయలుదేరి 2 నిమిషాల్లో ఇక్కడికి స్పాట్కు రావడం జరిగింది. రావడంతోనే ఇక్కడ ఎవరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఆల్రెడీ 2 ఉన్నారు. నాకు ఫోన్ చేయడం కూడా మా బ్రదర్ చేసినారు. నంద్యాల నుంచి మూవీకి పోయి వస్తుండే ఇట్లా సిరివెల్ల మెట్టమైన బస్సు లారీ యాక్సిడెంట్ అయ్యి పెద్ద మంటలు చెలరేగుతున్నాయంటే తక్షణమే బయలుదేరి ఇక్కడికి రావడమే. చూస్తే ఇట్లా నేషనల్ హైవే వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ పెట్రోలింగ్ కానీ లేకపోతే ఫైర్ సిబ్బంది కానీ ఎవరు కూడా లేకపోవడంతో స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. రెస్పాండ్ కాకపోయేసరికి డిఎస్పీ గారికి ఫోన్ చేసినాను. మళ్ళీ వెనకబడితే డిఎస్పీ గారికి విషయం తెలియజేసి ఎస్ఐ గారికి కూడా రిటర్న్ కాల్ చేస్తే ఇది సార్ విషయం అయితే తక్షణమే ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే నేషనల్ హైవే వాళ్ళకు కూడా కాల్ చేశాను. ఫైర్ సిబ్బందికి చేస్తే కలవలేదు. తర్వాత డిఎస్పీ గారే కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, అంటే బస్సు కానీ లారీ పరిస్థితి ఎలా ఉంది? దాదాపు నేను ఇక్కడికి వచ్చేసరికి 40% బస్సు అనేది కాలిపోయింది, 20% లారీ కాలిపోయింది. అప్పటికే 2 అంబులెన్సులు ఇరువైపులా గాయపడి ఉన్నారు ప్రయాణికులు అయితే. అప్పటికి నేను రావడంతోనే వాళ్ళని చూసి అల్లాడుతుంటే నొప్పులతో వాళ్ళని వెనకబడే సహాయ చర్యల్లో నేను కూడా పాల్గొని 4గురిని ఇరువైపులా అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి అప్పటికే పోలీసులు రావడంతో రోడ్డు ట్రాఫిక్ భారీగా ఇది కావడంతో ఇటు సర్వీస్ రోడ్డు కానీ ఇట్లా మెయిన్ హైవే కానీ 2 బ్లాక్ అయిపోయినాయి. ఈ బస్సు మొత్తం వచ్చేసి ఇంకా దాదాపు చూస్తుండగానే బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. 50% లారీ దగ్ధమైపోవడంతో వెనకబడితే నంద్యాల నుంచి ఫైర్ సిబ్బంది. నువ్వు వచ్చే సమయంలో బస్సు నుండి పబ్లిక్ అంతా కిందకి దిగుతూ ఉన్నారా? లేదు సార్, అప్పటికి దిగేసినారు. అప్పటికి ఇక్కడ ఈ పోయే వాహనదారులు వచ్చేసి ఒక 2 ఇప్పటికీ ఇవే వాళ్ళను కింద బండిలను వచ్చేసి నేను వచ్చి చూసేసరికి ఇక్కడ మంటలు ఆనుకొని ఇంకొకరు కూడా పడి ఉన్నారంటే నేను వీడియో తీసుకున్నాను, కవరేజ్ కోసం వచ్చినాను. అప్పటికి ఇక్కడ కొద్దిగా సౌండ్ వచ్చింది. మళ్ళీ పిలిచి వెనకబడితే అతన్ని కూడా కిందికి దించి అంబులెన్స్కి ఎక్కించడం జరిగింది. అట్లనే మొత్తం కవరేజ్లో భాగంగానే పోతుంటే కనుక కంటైనర్ ముందు ఒకరు పడి ఉన్నారు. అప్పటికి అతన్ని చూస్తే కనుక ఆల్రెడీ డెత్ అయి ఉన్నారు. ఎవరు ఏందనే సమాచారం చూస్తే కనుక లారీ క్లీనరు. తర్వాత పూర్తి సమాచారంతో ప్రయాణికులను పంపించేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఈ వచ్చేసి లారీ డ్రైవర్ అంటే స్థానికంగా వచ్చేసి వాళ్ళతో వాయిస్ తీసుకోవడం జరిగింది ప్రయాణికులతో. ఆమె చెప్పింది ఇట్లా డ్రైవర్ అయితే అయినా ఇరుక్కొని పోయినాడు, లేరు కనపడలేదు అని చెప్పేసి అని. తర్వాత చూస్తే మంటలు ఆర్పిన తర్వాత ఈ బస్సులో ఉండే లారీ అతను వచ్చేసి ప్లస్ లారీలో కూడా లారీలో డ్రైవర్ లారీలోనే బస్సులోనే కాలిపోయి మాంసం ముద్దలే కనిపించినారు సార్. ఇంకా లారీ క్లీనర్ అయితే బయటపడి తల పగిలి అతను కూడా చనిపోయినాడు. ఇటీవల మనం చూసాము, ఇక్కడ నుండి మరో ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఇటీవల ఆగి ఉన్న లారీని ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సే ఢీకొనింది. ఏంటి అసలు, అంటే ఈ నేషనల్ హైవే మీదకి రావాలంటే పబ్లిక్ భయపడే పరిస్థితి, అంటే కర్వ్స్ ఉన్నందువలన లేకుంటే రోడ్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే ట్రావెల్స్ బస్ అనేటివి నైట్ పూట విపరీతంగా వేగంతో వెళ్తున్నాయి సార్. దానికి తోడు ముందు పక్కన ఈ హైవే వాళ్ళు నిర్మించినది లైటింగ్ ఉంటాయి కదా సార్, దాన్ని బేస్ చేసుకొని పోవడం లేదు. లాస్ట్ టైం కరెక్ట్ ఈ నుంచి ఒక 200 మీటర్స్ ముందే ఒక కర్నూలు తరహా బస్ యాక్సిడెంట్ మిస్ అయ్యింది. అప్పుడు కూడా భారీగా అంతే నిపురవలు లేచినాయి, బైక్ను సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది. దానికి కూడా మెయిన్ ప్రమాదం అప్పటికి బస్సు తోలే డ్రైవర్ వచ్చేసి హెడ్సెట్ పెట్టుకొని అతివేగంతో ఉన్నాడు. ఇది సార్ మెయిన్ అయితే కనుక ప్రధానంగా వచ్చేసి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అనేటివి అతివేగంగానే వెళ్తున్నాయి సార్. రూల్స్ నియమ నిబంధనలు ఏమీ పాటించడం లేదు. ఏమనేది యూటర్న్ల దగ్గర కానీ ఇట్లా చూసి వేగాన్ని తగ్గించుకుంటే కనుక ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఇంకొకటి ఏమంటే కనుక విధి నిర్వహణలో భాగంగా ఈరోజు 4గురికి సహాయ చర్యల్లో పాల్గొనడం అనేది నాకు సంతోషంగా ఉంది సార్.
బిగ్ టీవీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సహాయ చర్యలో మానవత్వం ఈ కల్పించుకునేందుకు స్థానికంగా మెహరాజ్ అనే వ్యక్తికి బిగ్ టీవీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అతనికి ఇది మొత్తంగా ఏదైతే రోడ్డు ప్రమాద ఘటన సమయంలో మన బిగ్ టీవీ రిపోర్టర్ ధీరాజ్ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇక్కడే స్థానిక విలేజ్ కావడంతో తమ గ్రామ యువత అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈరోజు నిజంగా బస్సు గ్లాసెస్ బ్రేక్ కాకపోతే నిజంగా జరగరాని నష్టమే జరిగి ఉండే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా సిరివెల్ల మెట్ట గ్రామస్తుల అందరికీ కూడా బిగ్ టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ఇలాంటి సహాయక చర్యల్లో యువత ముందుండాలంటూ కూడా కోరేటట్టు. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా నుంచి.